హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఏపీకి మరో తుఫాను పైతే పొంచి ఉంది. ఈ జిల్లాలపై తీవ్రంగా ప్రభావం అయితే చూపుతుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పక్క చలి తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో తాజా వాతావరణ శాఖ హెచ్చరికలు అప్రమత్తం చేస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో అయితే కనుక దీని ప్రభావం కొనసాగనుందని చెప్తున్నారు. ముఖ్యంగా వివరాలు చూస్తే ఈ నెల 22వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఆ తర్వాత పశ్చిమంగా ప్రయాణించే క్రమంలో ఇది మరింత బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అయితే అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను యొక్క ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువ ప్రభావం అయితే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దీనికంటే ముందుగానే ఇప్పటికే శ్రీలంక సమీపంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్లుగా వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు. రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసి ఆ తర్వాత వాతావరణం అయితే కాస్త పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 22న ఏర్పడే అల్పపీడన ప్రభావం అయితే ఉండబోతోంది. మరోపక్క దక్షిణ భారతదేశంపైకి చలిగాలులు వీస్తూ ఉండడంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. పాడేరు ఏజెన్సీ తెలంగాణకు ఆనుకొని ఉన్న మధ్య కోస్తా రాయలసీమలోని కొన్ని చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలకు ఎక్కువగా నమోదవుతున్నాయి. జీమాడుగులలో 11, వజ్రకరూరులో 11, అనంతపురంలో 15, ఆరోగ్యవరంలో 16 ఇలా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి. ఇక వాయువ్య మధ్య ఉత్తర భారతంలో కొనసాగుతున్న ఈ చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల చలిగాలులు ఇంకా ఇలాగే కొనసాగుతాయని ఎండీ తెలిపింది. రాబోయే 2-3 రోజుల పాటు సాధారణ స్థాయి కంటే ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు పెరుగుతున్న చలి, ఇటు అల్పపీడనంతో పాటు ఇప్పుడు 22న ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందనే అలర్ట్స్తో ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అయితే కనుక తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ 22న ఏర్పడే అల్పపీడనం అయితే కనుక తుఫానుగా మారినట్లయితే దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలపై అయితే ఎక్కువగా ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.